एक मिनट एक मिनट एक मिनट అయితే ఇక్కడ పెద్ద ఎత్తున బిల్డింగ్ లో అలుముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఇక్కడ ఒకవైపు 4 ఫైర్ ఇంజన్లు వచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేస్తా ఉన్నాయి, మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఒకసారి ఆ బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో నాంపల్లిలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో ప్రత్యేకంగా ఇప్పటికే ఒకవైపు ఇటు ఫైర్ ఇంజన్లు వచ్చాయి, అదేవిధంగా భారీ ట్రైన్లు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2 భారీ జేసీబీలను కూడా లోపల వైపు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ సెలార్ లో నుంచి మంటలు మొదటగా ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఇక్కడ బిల్డింగ్ నలువైపులా కూడా ఇక్కడ ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒకవైపు బిల్డింగ్ లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ రేకులు అదేవిధంగా గ్లాసులు ఉండడంతో ఇక్కడ ఆ మంటలు అనేవి తొందరగా అదుపులోకి రావడం లేదు. ఆ ఫైర్ ఇంజన్లతో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఈ ఫైర్ ఇంజన్ ద్వారా ఆ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కొద్ది అయితే మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దట్టమైన పొగ అలుముకోవడంతో ఒకవైపు సహాయక చర్యలు ఇంకా కూడా కొనసాగుతా ఉన్నాయి. లోపల ఇంకా కూడా ఇటు వాచ్మెన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం 6 ఉన్నారు, అందులో 2 ఉన్నారని చెప్పేసి ఒకవైపు సమాచారం అందుతా ఉంది. 2 చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, అదేవిధంగా ఇటు పోలీసు, ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఇటు ఉన్నతాధికారులు ఒకవైపు పర్యవేక్షిస్తున్నారు, మరొక వైపు ఇక్కడ బిల్డింగ్ చుట్టూ కూడా ఇక్కడ దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు అయితే ఇక్కడ ఆటంకం కలుగుతూ ఉంది. అదేవిధంగా లోపల ఈ 6 ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది ఇంకా కూడా క్లారిటీ అయితే రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా ఇక్కడ కొనసాగిస్తా ఉన్నారు. అధికారులు అయితే మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున మంటలు అలుముకోవడంతో ఇక్కడ సెల్లార్ లో నుంచి మంటలు చెలరేగాయి. అదేవిధంగా బిల్డింగ్ బ్యాక్ సైడ్ పెద్ద ఎత్తున దట్టంగా ఇక్కడ పొగ కమ్ముకుంటా ఉంది. ఇక్కడ ఫైర్ ఇంజన్ నుంచి ఇక్కడ మంటలు ఆర్పేందుకు కూడా ఈ ఫైర్ సేఫ్టీ అధికారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే దట్టంగా పొగ అలుముకోవడం, అదేవిధంగా లోపల నుంచి కూడా ఈ గ్లాసులు అదేవిధంగా రేకుల నుంచి పొగ వస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాటిని ఆర్పేందుకు అయితే అధికారులు శ్రమించాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఒకవైపు ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లలోకి వెళ్ళి అదేవిధంగా ఈ ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో ఫర్నిచర్ షాప్ 2వ అంతస్తులో ఉన్నటువంటి గ్లాసులను పగలగొట్టి సో అక్కడి నుంచి కూడా మంటలార్పే ప్రయత్నం అయితే ఇక్కడ అధికారులు చేస్తా ఉన్నారు. ఒకవైపు 4 ఫైర్ ఇంజన్లతో ఇప్పటికే ఒకవైపు ఈ ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొక వైపు ప్రత్యేకంగా జేసీబీలను తీసుకొచ్చి ఇక్కడ అక్కడ గ్లాసులను పగలగొట్టి అక్కడ సెలార్లను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొక పక్క ఈ భారీ క్రేన్లను తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఫ్లోర్ లో మంటలు ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా అధికారులు చూసి అక్కడ దాన్ని అంచనా వేస్తా ఉన్నారు. సో అక్కడ దాన్ని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తారు. మొత్తానికి ఒక ఈ ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో ఈ బజాజ్ ఫర్నిచర్ షాప్ ఈ 4 ఫ్లోర్లలో ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫర్నిచర్ షాప్ ఇది నాంపల్లిలో. సో ఈ షాప్ లో ఉన్నటువంటి పరిస్థితిని 2 వైపులా సో మనం చూస్తాం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇటువైపు ఉన్నాము, సో అటువైపు ఇంకా కూడా దట్టమైనటువంటి పొగ కమ్ముతూనే ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి జనం గుమిగూడారు. అదేవిధంగా ఏం జరుగుతుందో ఇక్కడ పరిస్థితి కనిపిస్తా ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇక్కడ వాచ్మెన్ కుటుంబ సభ్యులకు సంబంధించి వారు కూడా తమ వారు లోపల ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఇక్కడ వచ్చిన భారీ జనాన్ని కంట్రోల్ చేసేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ అధికారులు అయితే ఇక్కడికి సహాయక చర్యలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు లోపల ఏదైతే ఆ పొగ ఉందో అది క్రమక్రమంగా పెరుగుతా ఉంది. ఒకవైపు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా పొగ మాత్రం ఇంకా కూడా దట్టంగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు మంటలను ఆపుతా ఉన్నారు, మరొక వైపు లోపల ఉన్నటువంటి
ఏదైతే గ్లాసులు రేకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగలబడుతున్నాయి. సో అందువల్లే ఎక్కువగా పొగ వస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మనం చూస్తా ఉన్నాము. సో సహాయక చర్యలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతా ఉన్నాయి. ఇంకా మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది పరిస్థితి అదుపులోకి రావడానికి. అదేవిధంగా లోపల ఉన్నవారు ఏ విధంగా ఉన్నారనే దానిపై కూడా ఇంకా కూడా ఒక క్లారిటీ రాలేదు. మొత్తానికి సహాయక చర్యలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి టీఆర్ఎస్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఫర్నిచర్ షాప్ ముందు వైపు మనం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫర్నిచర్ షాప్ ముందు వైపు సో ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇక్కడ ఈ ఫైర్ ఇంజన్లు కానీ అదేవిధంగా ఇక్కడ జేసీబీలు కానీ వెళ్లేందుకు ఇక్కడ సరిగా ప్లేస్ కూడా లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు అధికారులు అయితే ప్రత్యేకంగా సో వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఒకవైపు ఇటు ఫైర్ ఇంజన్ ద్వారా అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరొక పక్క ఇటు లోపల ఉన్న వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. విజువల్స్ లో ఇక్కడ ఏదైతే జేసీబీ వెళ్ళడానికి కావచ్చు, ఫైర్ ఇంజన్ దగ్గరికి రావడానికి కావచ్చు, ఇక్కడ ప్లేస్ సరిగా లేదు అని చెప్పి కూడా సో ఇక్కడ జేసీబీతో సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొద్దిగా రోడ్డుని కూడా అక్కడ ఉన్నటువంటి వెళ్ళడానికి కూడా మార్గం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా లోపలికి పెద్ద ట్రైన్ సంబంధించినటువంటి జేసీబీ కూడా లోపలికి వెళ్తా ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాయో అక్కడికి సహాయక చర్యలు అదేవిధంగా ఫైరింగ్ సేఫ్టీ వాళ్ళు ముందుకు దానిపై నిలబడి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసే విధంగా కూడా పెద్ద క్రేన్లతో కూడినటువంటి క్రేన్లు కానివచ్చు, జేసీబీలు కానివచ్చు కూడా రంగంలో దిగి అది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మొత్తానికి అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడికే ఇప్పుడు డిఆర్ఎస్ ఉంది, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఇందులోకి వచ్చి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా మరొక వైపు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే ఒకవైపు 4 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ మొదలు కావడం జరిగింది. ఆ ఫైర్ ఇంజన్ లో వాటర్ అయిపోవడంతో మళ్ళీ ఇంకిల్ని కూడా ఫైర్ ఇంజన్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ దాదాపు 6 to 8 ఫైర్ ఇంజన్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలను అదుపు చేస్తామని చెప్పి కూడా ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోము, ఖచ్చితంగా మంటల అదుపులోకి చేస్తాము, ఆ స్మోక్ ను కూడా అదుపులోకి తీసుకొస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం కూడా ఫర్నిచర్ ముందు వైపు ఉన్నాం. ఇక్కడ మనం ముందు వైపు చూస్తా ఉన్నాం. బజాజ్ ఫర్నిచర్ ఏదైతే ఉందో ఈ ముందు వైపు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి స్మోక్ ఏదైతే ఉందో ఇక్కడ కొద్దిసేపు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి వరకు ఇక్కడ సెలార్ లోకి వెళ్ళి ఈ మిషన్ తోటి, రోబోటిక్ మిషన్ తోటి ఆ కెమెరా తోటి లోపల ఏ విధంగా పరిస్థితి ఉంది అని చెప్పి కూడా నుంచి కూడా ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ కావచ్చు, సెలార్ నుంచి కావచ్చు, మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో ఇక్కడ ముంగటి నుంచి కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంకా కూడా పొగలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మెయిన్ గా ఏదైతే సెలార్ ఉంటుందో ఆ సెలార్ ఈ బిల్డింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడ్ ఏమో ఇటు ఎంట్రన్స్ ఫర్నిచర్ షాప్ ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. మనం చూస్తున్నాము ఒకసారి. సో స్మోక్ ఎంత పెద్దగా వస్తుందో మనకు చూస్తా ఉన్నాం ఒకసారి. సో సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇంకా కూడా స్మోక్ అనేది అదుపులోకి రాలేదు. ఒకవైపు జేసీబీలు తీసుకెళ్లి సో అక్కడ గ్లాసులను కానివచ్చు, రేకులను కానివచ్చు పగలగొట్టి అక్కడ సహాయక చర్యలకు వాళ్ళు అధికారులు ఇప్పటి వరకు ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పొగ ఉందో ఇంకా అదుపులోకి రాలేదు. ఎందుకంటే లోపల మొత్తానికి మంటలు అదుపులోకి రానట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే ఈ యొక్క స్మోక్ అనేది
దాని యొక్క తాకిడి తగ్గుతుంది. అయినప్పటికీ కూడా మనం చూస్తా ఉన్నాం, ఇంకా కూడా మనం రిజల్ట్ చూస్తా ఉన్నాము. ఇంకా అక్కడ ఫైర్ అనేది ఇంకా ఎంత పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం అక్కడ. ఇంకా కూడా ఫైర్ అది అదుపులోకి రాలేదు. పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకా కూడా సెల్లార్ నుంచి కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంకా కూడా అక్కడ తగలబడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. సో సహాయక చర్యలకు ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ అధికారులు, ఒకవైపు పోలీసులు ఇక్కడ ముమ్మరంగా అయితే ఇక్కడ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కూడా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా ఏదైతే ఈ యొక్క మంటలు కానివచ్చు, ఈ పొగ కానివచ్చు అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 1 నుంచి 2 గంటలు సమయం పడుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. సో చూడాలి మరి ఎంత సమయం పడుతుందో. అదే ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది. సో లోపల చిన్న పిల్లలు కూడా 2 ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఎంతమంది ఉన్నారు ఓవరాల్ గా 6 అని చెప్పి అయితే ఇప్పటికీ సమాచారం అందుతా ఉంది. కాబట్టి సో చూడాలి మరి కాసేపట్లోనే సో లోపల ఉన్న వారు సురక్షితంగా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారని ఇంకా తెలియాల్సి ఉంటుంది. రాజు, ఆ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఏ టైంలో ఆ ప్రమాదం జరిగింది, అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అంటే ఎంతమంది వరకు ఆ బిల్డింగ్ లో ఉన్నారు, ఎంతమంది వరకు బయటకు వచ్చేసారు? అంటే 6 చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. 6 కంటే ఎక్కువ ఉండి బయటకు వచ్చేసారా, లేకపోతే వాళ్ళు మాత్రమే ఆ బిల్డింగ్ మొత్తంలో ఉన్నారంటారా? ప్రస్తుతం అయితే ఆ 6 ప్రధానంగా వాచ్మెన్ ఫ్యామిలీ ఉన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. దాన్ని కూడా కొంతమంది కరెక్ట్ గా క్లారిటీగా చెప్పడం లేదు. వాచ్మెన్ కుటుంబం ఉన్నారు, అందులో 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఓవరాల్ గా 6 ఉన్నారని మాత్రమే సమాధానం చెప్తా ఉన్నారు. అయితే ఎగ్జాక్ట్ గా ఈ ప్రమాదము ఎన్ని గంటలకు జరిగింది అనేది ఎగ్జాక్ట్ గా ఇంకా మనం తెలియాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యాహ్నం సమయం కావడంతో సో మరి వాళ్ళు వాచ్మెన్ ఫ్యామిలీ లోపల నిద్రలో ఉన్నారా, లేదంటే సో వాళ్ళు చిన్నపిల్లలు సో లోపల ఏ విధంగా ఉన్నారనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది. మొత్తానికి లోపల మాత్రం మధ్యాహ్నం సమయం కావడంతో పెద్ద ఎత్తున మంటలు అయితే ఎగిసి పడుతా ఉన్నాయి. ఇంకా కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు గ్రౌండ్ ఫ్లోర్ లో సెలార్ లో నుంచి కూడా ఇంకా కూడా మంటలు, అదేవిధంగా దట్టమైన పొగ అనేది పెద్ద ఎత్తున వస్తా ఉండడంతో సో దగ్గరికి వెళ్లి సహాయక చర్యలు చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ఈ ఫైర్ ఇంజన్లతో వాటర్ ఎంత స్ప్రే చేసినా కూడా సో వాటి యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క మంటలు అదుపులోకి రావడం లేదు. ఇది ప్రధానంగా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో పెద్ద ఫర్నిచర్ గొడవ లోపల కావడంతో ఈ ఫర్నిచర్ అనేది పూర్తిగా తగలబడుతుండడంతో సో అవి తొందరగా అదుపులోకి రాలేకపోతున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఖచ్చితంగా మంటలను అదుపులోకి చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో మనం చూస్తా ఉన్నాము ఎంత పెద్ద ఎత్తున స్మోక్ అనేది వస్తా ఉందో. సో ఇప్పటికే దాదాపు 6 నుంచి 7 ఫైర్ ఇంజన్ల వరకు సో నాన్ స్టాప్ గా ఇక్కడ బిల్డింగ్ చుట్టూ కూడా వీళ్ళు సహాయక చర్యలు చేస్తా ఉన్నారు, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనం చూస్తా ఉన్నాము బిల్డింగ్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఉన్నటువంటి సెల్లార్ లో నుంచి మొదటగా మంటలు వ్యాపించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అక్కడి నుంచి ప్రారంభమే బిల్డింగ్ మొదటి అంతస్తు, 2వ ఫ్లోర్, 3, 4 ఇట్లా 4 ఫ్లోర్ల వరకు కూడా దట్టంగా పొగ కమ్మేసింది. ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్ లో దాన్ని మంటలు ఆర్పేందుకైతే తీవ్రంగా అధికారులు శ్రమిస్తా ఉన్నారు. అయితే సో ప్రస్తుతం లోపల ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది దానికి సంబంధించి మాట్లాడేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాలకు దగ్గరికి అధికారులు రానివ్వడం లేదు. సో పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించడం జరిగింది. మరొక వైపు ఇటు ఫైర్ డిజాస్టర్ టీమ్, అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, SDRF టీమ్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తాం, ఎవరు కూడా మా విధులకు ఆటంకం కలిగిందని చెప్పి కూడా జనాలను కూడా పక్కన తోచిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి కూడా జనాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గుమిగూడడం జరిగింది. సో దీంతో ఒకవైపు ఏం జరుగుతా ఉంది, ఇక్కడ ఇంకా ఎంత సమయం పడుతా ఉందని తెలియాల్సి ఉంటుంది. మరొకవైపు ఇక్కడ పెద్ద ఫర్నిచర్ షాప్ కావడంతో మంటలు మాత్రం ఇంకా కూడా రాలేదు. ఇంకా మంటలు అదుపులోకి రావడానికి మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఈ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అసలు లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా కూడా వాచ్మెన్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఉన్నారు, సో వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారా లేదంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారా అనేది ఇంకా కూడా క్లారిటీ అయితే లేదు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వారు చెప్తా ఉన్నారు. అయితే రాజు, అక్కడ ఫర్నిచర్ షాప్ ఓనర్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ ఘటనా స్థలంలో ఆ ఫర్నిచర్ షాప్ ఓనర్స్ కానివచ్చు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ షాప్ ఎంట్రన్స్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఈ షాప్ లో ఇక్కడ ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ ముందున్నటువంటి ఏదైతే ఇక్కడ ముందే ఏదైతే అక్కడి నుంచి కూడా సెలార్ లో ప్రారంభమైనటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో సో ఆ మంటలు ప్రారంభం కాగానే సో ఇక్కడ మొదటి అంతస్తులోకి కూడా రావడంతో ఇక్కడ ముందు వైపు కూడా స్మోక్ అనేది పెద్ద ఎత్తున
రావడం జరిగింది. ఈ స్మోక్ రావడంతో సో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ముందు వరుసలో ఉన్నటువంటి డిస్ప్లే ఏదైతే ఉంటుందో షాప్ లో ఫర్నిచర్ నుంచి తొలగించడం జరిగింది, తీసివేయడం జరిగింది. అయితే ఫర్నిచర్ కి సంబంధించినటువంటి అధికారులు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం అయితే ఇక్కడ సహాయక చర్యల దగ్గర లోపల ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో వాళ్ళు పోలీసులతో అదేవిధంగా అక్కడ ఉన్నత ఫైర్ అధికారులతో ఉండి అక్కడ పర్యవేక్షిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఇప్పటికైతే ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసులు అదేవిధంగా ఫైర్ సంబంధించినటువంటి అధికారులు ఏసీపీ స్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి ప్రత్యక్షంగా ఉండి ఇక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంకా ఎంత సమయం పడుతుంది ఈ యొక్క అవన్నీ కూడా ఈ అదుపులోకి రావడానికి అనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది. అధికారులు అయితే ఎక్కడికక్కడ కూడా సో పరిస్థితిని ప్రస్తుతం అయితే పరిస్థితిని అదుపులోకి తేవాలి అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవైపు పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఇటువంటి మంటలను అదుపులోకి చేయాలి అని చెప్పి కూడా సో వాళ్ళైతే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫర్నిచర్ మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఈ ముందు భాగంలో సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి కూడా స్మోక్ అనేది కూడా బయటికి వస్తా ఉంది. ఇక్కడ నుంచి కూడా సో దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ నుంచి పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఫర్నిచర్ ని బయట పెట్టడం జరిగింది. చాలా వరకు ఫర్నిచర్ లోపల నుండి తీసుకొచ్చి సో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్స్ లో అక్కడ ఖాళీ ప్లేస్ లో కూడా పెట్టడం జరిగింది. లోపలికి వెళ్ళి వచ్చినటువంటి సో పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ కూడా లోపలికి మొత్తానికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దట్టంగా చీకటి ఉంది, అక్కడ దట్టంగా పొగ అలుముకొని ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది షాప్ కు సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా అధికారులకి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు అదుపులోకి వచ్చిందని చెప్పి కూడా సో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కళ్ళు మండుతున్నట్టుగా కూడా సో వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంత పెద్ద మొత్తంలో ఇక్కడ మంటలు అలుముతున్నాయి, పొగ అనేది ఇక్కడ వస్తా ఉంది అని చెప్పి కూడా. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో మొదటగా మంటలు అంటుకున్నటువంటి ప్లేస్ అయితే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకసారిగా కూడా మంటలు అందుకోవడంతో అవన్నీ కూడా ఫర్నిచర్ వసూలు కావడంతో మంటల తాకిడి అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా సో చెప్తా ఉన్నారు. సో దీని వల్లే ఇవి మంటలు అదుపులోకి రావడం లేదు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఒకవైపు అధికారులు, ఇటు పోలీసులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క మంటలను అదుపు చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ బిల్డింగ్ నలువైపులో కూడా ఇప్పటికే ఫైర్ ఇంజన్లతో నీటితో ఫైర్ ను ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా కూడా ఇంకా కూడా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తా. రైట్, థ్యాంక్ యూ రాజు. ఒకవేళ ముందుకు కనుక ఇది ఆపిస్తే ఇంకా కూడా డ్యామేజ్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో, సో మిగతా 4 ఫ్లోర్ల వరకు కూడా ఇంకా కూడా చాలా వరకు ఫర్నిచర్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఫర్నిచర్ ఉంటుంది కాబట్టి సో మంటలు అదుపులోకి రావడం ఇంకా సమయం పడితే ఖచ్చితంగా ఇంకా కూడా డ్యామేజ్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫర్నిచర్ షాప్స్ సంబంధించి గొడవలు కూడా ఇందులోనే ఉండడంతో పెద్ద మొత్తంలో ఇక్కడ ఫర్నిచర్ కి సంబంధించి వస్తువులు నిల్వ ఉన్నాయని చెప్పి కూడా సో తెలుస్తా ఉంది. సో అందువల్లే ఇంకా కూడా ఎంత అయితే మంటలు అదుపులోకి రావడానికి ఎంత సమయం పడితే ఇంకా కూడా డ్యామేజ్ అంతా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. అయినా కూడా సో అధికారులు శ్రమించి దీనికి సంబంధించి ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా కూడా అదుపులోకి రాని పరిస్థితి అయితే మనము చూస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ రాజు.